మటన్ చాప్ ఎంత బాగుంది చూడండి. స్పైసీ చూస్తేనే నోరు ఊరిపోతుంది. స్పైస్ అయితే ఫుల్ స్పైసీ. అమ్మ మింగలికి అస్సలు ఏదండి. హాయ్ హలో నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఇస్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి స్పైసీ మటన్ చాప్స్ విత్ బగారా రైస్ చికెన్ కర్రీ. వావ్, సూపర్ కదా చిన్న. ఈ రోజు అయితే ఛాలెంజ్ అదిరిపోబోతుంది. ఎందుకో తెలుసా, స్పైసీ మటన్ చాప్స్ ఉన్నాయి. ఒక్క రేంజ్ లో ఉంది స్పైసీ. జస్ట్ అది చేతితోటి వేసి నోట్లో పెట్టుకున్నందుకే స్వర్గం అనిపించింది నాకైతే. నువ్వు తిన్నావా? భలే స్పైసీ ఉన్నాయి తెలుసా. మొత్తం గార్లిక్ తో చేసారు. బయట నుంచి తీసుకొచ్చుకున్నాం. ఫస్ట్ టైం మనం ఛాలెంజ్ చేయబోతున్నాం మటన్ చాప్స్ బగారా రైస్ విత్ చికెన్ కర్రీ. ఈ రోజు ఛాలెంజ్ ఎలా ఉండబోతుందో చూద్దామా? ఓకే, మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయడం, ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. సో గైస్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఈ ఫుడ్ ని ఎవరైతే ఫస్ట్ ఫినిష్ చేసి దాన్ని చెప్తారో వాళ్ళ వినేనట్టు. ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ అవుతుంది. ఈ రోజు నేనే విన్ అవుతా. ఒక వీడియోలో విన్ అయ్యి నేనే విన్ అవుతా అంటుంది మళ్ళా. అందుకే మళ్ళీ నేనే విన్ అవుతా అని చెప్తున్నా గైస్. సరే చూద్దాం చిట్టి. చిన్న, ఇవి ఫుల్ స్పైసీ ఉన్నాయి. నువ్వైతే అస్సలు తినలేవు. ఎందుకంటే నేనే విన్ అవుతా. అందుకే అన్న ధైర్యంతో చెప్తున్నా నేనే విన్ అవుతాను. నువ్వు అన్నందుకే తిని పెట్టకపోతే నా పైన నందిన. సరే చిన్న, నందినో కాదు తెలుసుకుందాం గైస్ ఈ రోజు. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేద్దామా? మరి చేసేద్దాం. ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. ఈరోజు నేనే విన్ అవుతా. నోట్లోంచి నీళ్ళు ఉరుతున్నాయి కలుపుతుంటే. చికెన్ అద్దరిపోయింది. పండా మజాకన. కారం ఉందా? నిమ్మకాయ విండుకుంటే ఎంత బాగుంది తెలుసా. సూపర్. మటన్ చాప్స్ ఇదిగోండి, ఎంత బాగుందో కదా. అన్న తినవా? తింటామే. వావ్, నిజంగా చికెన్ చాప్ సూపర్ ఉంది. చికెన్ కదా, మటన్. ముక్కుంది మనం తీసుకుంటే పక్కన ఉంది ఇది. సూపర్ ఉంది. నిజంగా బాగున్నాయి గైస్. టేస్ట్ అయితే మొక్క అయిపోతుంది. నాదేడ అయిపోతుంది మమ్మీ. ఎప్పుడు నా మీద ఏడుస్తావు ఎందుకు పండు నువ్వు? బాగా కారం అవుతుంది ఫుల్.
చికెన్ పీసు. దీంట్లో అసలు ఏమంటారు ముక్కకి ఏమంటారు చిన్నదాన్ని మాంసం కదా మొత్తం బోనే ఉంది చూడండి. కారం కారం అవుతుంది guys, నిజంగా చెమటలు అయితే కారిపోతున్నాయి. ఎండుది అయిపోయింది గాయస్. విన్ అవుతుంది అయ్యింది కొంపదీసి ముందుందావు ముసళ్ళ పండగ. నవ్వితే భయపడతారేమో, అంత ఘోరంగా నవ్విన పని నేను. అయ్యో ముక్కుంది అట్లా ఎస్ మర్చిపోయినా. దొంగదా అసలు నీ ముక్కదా లేకపోతే నా ముక్కదా ఇది? రెండు ఇగో ఇన్నే ఉన్నాయి, ఇంకొకటి తిన్నా ఆల్రెడీ. అబద్ధం చెప్పకు. వీడియో ఆఫ్ చేసి చూపిస్తా పండు. బాగానే అంత ఇది జారిపోతుంది నిమ్మకాయ. ఇదిగోండి ఆయిల్ కాడుతుంది. మటన్ చాప్ ఎంత బాగుంది చూడండి, స్పైసీ స్పైసీగా చూస్తేనే నోరు ఊరిపోతుంది. స్వీట్ స్వీట్ వస్తుంది కదా చిన్న. చుట్టూ మొత్తం మొక్కనే బొక్కనే. ఇదేంటిది ఏంటిది? ఇంకా అయ్యో పట్టు. నాలుక కొరుక్కున్నా గైస్. ఇంకా నేనేమిందని ఇట్లానే వద్దున్నా. బొద్ద టైట్ అయిపోయింది. ఏదండి మటన్ కదా చాలా గట్టిగా ఉంటుంది. మింగడమే బెటర్. మే ఇంకో తింటుంది మొత్తం బొక్కుందా అమ్మా. డన్ అయిపోయిందా? చెక్ చేస్తున్నా గైస్ మొత్తం తిన్నదా లేదా అని.
ఇదంతా చిన్న ఇదంతా అది ఏమంటారు కానీ అంతే ఇగో వస్తారు కదా ఎంత ట్రై చేసిన ఇప్పటిదాకా. ఓకే పోనీ వదిలేస్తున్నా. పోనీ నువ్వు చూడు ఎంత గట్టిగా ఉందో, తినకి అస్సలేదు. తిని తిని వదిలే, నాకే తినికి రావట్లేదు మరి. ఇంకా నాది అట్లనే ఉంది గాయ్స్. కానీ స్పైస్ అయితే ఫుల్ స్పైసీ. అమ్మా మింగనికి అస్సలు అసలు వస్తలేదు. అది నమిలే కొద్ది ఇంకా నములుతూనే ఉంటున్నాం, అది తంగుతలేదు అసలు. నములుతూనే ఉండాలా. అందుకని నేను అది కాదని చెప్పేసి మింగేసిన అట్లనే. నా మింగనికి వాళ్ళ గడికి నీళ్ళు అయినా నేనైతే. ఆయనగా నీదే అయిపోయింది మొత్తం, అన్ని బొక్కలే ఉన్నాయి పాపం నిజంగా. ఇది గ్రేవీ, గార్లిక్ గ్రేవీ. ఇందాకేమన్నా స్పైసీ ఉంది కానీ నువ్వు తినలేవా నాన్న? తినలేను, పనులు అంత తక్కువ వచ్చిన వేయకూడదు, తగ్గదే లేదు చూడు. గజ్జి కుక్కది గైస్, నిజంగా పెద్ద గజ్జి కుక్కది అంటే ఎమ్మె. సో గైస్ కుక్క అని టేస్ట్ అయితే అదిరిపోయింది, కానీ స్పైసీ ఉంది ఫుల్గా. చికెన్ స్పైసీ అని ఉంది, ఇటు బగారా రైస్ కూడా స్పైసీనే ఉంటాయి, మసాలాలు ఎక్కువైనాయి. నిజంగా టేస్ట్ మాత్రం అదిరిపోయింది స్పైసీ ఉండగాని కదా. అవును, అయితే నిజంగా నేను లైఫ్ లో మర్చిపోలేను. చిన్న ఫస్ట్ టైం తిన్నాం గైస్ మేమైతే. సూపర్ ఉంది మటన్ చాప్స్, కాకపోతే స్పైసీ ఉంది. ఇవి స్పైసీనే ఉంటాయి మటన్ కదా, ఎంత స్పైసీ ఉంటే అంత టేస్ట్ ఉంటుంది, అందుకే ఇంత టేస్ట్ ఉంది. నిజంగా టేస్ట్ అయితే అద్దరిపోయింది. మీరు ఎప్పుడన్నా ఈ మటన్ చాప్స్ తిన్నారా లేదా కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? సో గైస్ ఈ ఛాలెంజ్ లో మా చెల్లి అయితే విన్ అయిపోయింది. నేను పనిష్మెంట్ తీసుకోవాలి, ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ కలుద్దాం, ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్ నేనైతే విన్ అయిపోయినా కాబట్టి మాకు పనిష్మెంట్ ఇచ్చేద్దాం. అబ్బా ఇప్పుడు నేను పనిష్మెంట్ తీసుకోవాలన్నా? తీసుకోవాలి. నాకేమైందేమో గైస్, ఈ అమ్మి నాకు మంత్రం ఏదో వేసింది, అందుకే నేను ఒక్క రోజు విన్ అయితే 3-4 రోజులు ఓడిపోతున్నా. వేసిన వచ్చినా? అవును, మేము మంత్రం కాదు, అన్నంలో విషయం కలిపిన. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. గెలవద్దని అమ్మా అందుకే అట్లా చేసిన. ఆయన కానీ నిజంగా పండు గ్రేట్ తెలుసు, అసలు ఎంత స్పైసీ ఉండే, ఎంత ఫాస్ట్గా తినేసింది. నందిని ఇస్ గ్రేట్. నందిని ఇస్ గ్రేట్. ఏం చేద్దామంటావు మరి? నందిని ఇస్ గ్రేట్. ఓకే అంతే మరి చూస్తుంది చూడు, ఇంకా ఓడిపోయి. నందిని గ్రేట్ కాదు, త్రివేణి ఇస్ గ్రేట్. ఎవరు గ్రేటో కామెంట్ చేసి చెప్పండి గైస్, మేమిద్దరం అనుకోవడం కాదు, మీరు చెప్పండి. మా చెల్లి గ్రేటా, నేను గ్రేటా? ఓకేనా? చెప్పండి, కామెంట్ చేయండి, చూస్తాం. ఓకే గైస్, ఎవరు మీ చేతిల్లోనే ఉంది ఎవరు గ్రేట్ అని చెప్పడం, ఓకేనా? అందరు కామెంట్ చేసి చెప్పండి, చేస్తారు. సో ఇంకా పనిష్మెంట్ స్టార్ట్ చేద్దామా? ఏంటి పనిష్మెంట్? చెప్పన్నా చెప్పు. పాలేజ్ బిస్కెట్ ఉప్పులో నంచుకొని తినాలి. పార్లేజీ బిస్కెట్టా? చిన్న ఎందుకు పండు ఇలాంటి పనిష్మెంట్ ఇస్తున్నావు నాకు? మాకు ఇచ్చినప్పుడు లేదా నిన్న పనిష్మెంట్ ఏమి ఇచ్చినావు? బీరకాయ తినిపించినావు, గుర్తుపెట్టుకో, అర్థమైందా? ఇప్పుడు నువ్వు అదే ఇప్పుడు ఊరు ఉంటుంది కాగు. ఇగోండి గైస్, ఉప్పు, బిస్కెట్ ప్యాకెట్. ఎన్ని బిస్కెట్లు తినాలా నేను చెప్తా, సస్పెన్స్. ఇగోండి చూడండి, పాలేజ్ బిస్కెట్. ఈ పాప ఎక్కడ తెలుసా? ఈ పాప ఆ చిన్న ఉన్నప్పుడు అట్లున్నా, ఇప్పుడు పెద్ద ఇట్లా లేవు, చిన్నప్పుడు అంతే ఉన్నా సేమ్. నేనున్నా ఇట్లా సేమ్, పక్క పక్కన బొమ్మ, ఈ బొమ్మ ఈ బొమ్మ కరెక్ట్ పెట్టాము. అబ్బా నీ మొక్కులే పక్క ఉన్నది పండు. చిన్న ఉన్నప్పుడు నేను మంచిగా లడ్డుకున్నా. ఈ పార్లేజ్ బిస్కెట్లు చూస్తేనే ఉప్పుకోమంటది. చిన్నప్పుడు అయితే మంచిగా తింటు పండు మనిషిని నేను. 5 కదా, ఒక పెద్ద ఎక్కువ తినిపిస్తున్నాడు చెప్తున్నా. నాకు ఇంత పెద్ద బీరకాయ తినిపిస్తున్నాడు, అర్థమైందా? బీరకాయ వేరు, బిస్కెట్లు వేరు, పనిష్మెంట్ వేరు. తిను, అద్దుకొని తినాలి అంతే, అట్లా వేయడం కాదు. అద్దుకుంటే ఎట్లా అద్దుకుంటది ఉప్పు? నాకు అర్థం కాదు. అంతే అంటుకుంటా లేకపోతలేదు. తినిగా తిను, పెట్టిస్తా ఉంటే తినేసి. ఇంత అయ్యకు తుక్కుపోయింది అమ్మ తెలియదాను. తిను, నువ్వు తిను. ఇప్పుడు కింద అస్సలు మంచిగా చెప్పండి గైస్. బిస్కెట్లు 5 బిస్కెట్లు తినాలంట ఉప్పు వేసుకొని. తిను, నువ్వు తిను. ఎందుకు? చిట్టి పనిష్మెంట్ చేయకు చిట్టి నువ్వు. మరి ఎందుకు వేస్తున్నావు అట్లా నువ్వు? పనిష్మెంట్ లాగా చేయాలా?
మరీ ఎక్కువ వేస్తున్నావు పండు నువ్వు. ముందే నేను ఇందాక మటన్ నమ్ముతా నాలుగు కొరుకున్నా. గాయస్ ఇది ఎక్కువనా? It's a laughing time. Woohoo! 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 ఇంకా పెట్టన్నా నేను చూడండి, నేను కూడా ఉప్పు పెట్టుకుని తింటా చూడండి. చెప్పు ఏంది, ఏం చెప్తలేవు? తిను, దెబ్బ తిను. నాకు మొన్న ఇంత ఆనం ఇచ్చింది పనిష్మెంట్, ఇంత పెద్ద బీరకాయ ఇచ్చింది, ఆ 4 బిస్కెట్లకే ఎక్కువైంది మీకు. చిన్న ఎట్లుంది తెలుసా, మొత్తం 4 అంతా వదిలింది తెలుసా ఉప్పు ఎక్కువ. ఇప్పుడు ఏమంటావు? నిజంగా తెలిసి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఉప్పు వేస్తుందని. ఎంత ఇట్లా కష్టం ఉందంటే అస్సలు తినబుద్ధి కాలేదు, ఎటో అనిపిస్తుంది తెలుసా. మొత్తం అస్సలు బాగాలేదు. మా చెల్లి మీద చాలా 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 కోపం వస్తుంది నాకు ఇప్పుడు. నా పనిష్మెంట్ ఇచ్చే దానికంటే ఇదేమి చిన్నదే, అర్థమైందా? ఇది చిన్నది, అది గుర్తు పెట్టుకో మైండ్లో. సరేలే. నిజంగా గైస్ అస్సలు బాగాలేదు పనిష్మెంట్ అయితే, నాకు అస్సలు నచ్చలేదు. అది కూడా 5 బిస్కెట్స్ ఇచ్చింది. నేను ఈరోజు మా చెల్లె మీద ఒక బిస్కెట్ తింటే మళ్ళీ ఎగస్ట్ ఇంకో బిస్కెట్ మరి 5 కాదా ఇంకా 6 తిన్నా. మరి అట్లా అంటే ఉట్టి బిస్కెట్ ఒకటి, తర్వాత నువ్వు 5 ఇచ్చినావు కదా, మరి 5 అని అంటే కాదు, మళ్ళీ ఇంకొకటి ఇచ్చినానంటావు. మరి అట్లా ఎట్లా అంటావు నువ్వు? సరే. నిజంగా చాలా అస్సలు బాగాలేదు. ఇప్పటికి నోట్లో ఉప్పు ఉంది. ఆల్రెడీ ఇందాక మటన్ తిన్నాం కదా మనము, మటన్ తినేటప్పుడు 4 కొరుక్కున్నా. అది నీది తప్పు. చాలా పెద్ద కొరుకున్నా తెలుసా. నిజంగా అది ఎంతో చిన్న కొరుక్కున్నా అనుకున్నా కానీ చాలా పెద్ద కొరుక్కున్నా. అది ఇంకా మంట ఎక్కువ అయిపోయింది ఉప్పు తినేసరికి. నెక్స్ట్ పనిష్మెంట్ లో చూపిస్తా నీకు. అబ్బబ్బబ్బబ్బా. సో గైస్ ఈ ఛాలెంజ్ లో పనిష్మెంట్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసిన, అటు ఇటు వేసేసి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. See you in the next video. Bye bye.